నమస్తే. టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లాను పేదల ఏడుపులతోటే మనకు కనపడతా ఉన్నాయి. ఆడ బాధితుల ఏడుపులతోటే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ భూదాన భూములు ఉన్నాయి. ఈ వెలుగుమట్లలో భూదాన భూములను ఆడ ఉన్నటువంటి పేద ఇళ్లను ప్రభుత్వం కూల్చేసింది. మోసగారి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా మీద దుమ్ము పోసిండ్రు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మీకు న్యాయం చేస్తా, మీకు శాశ్వత న్యాయం చేస్తా అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా కలిసి హామీ ఇచ్చారు. ఎవరైతే పేదలు ఉన్నారో మీకు శాశ్వత ప్రతిపాదికన మీకు న్యాయం అందిస్తామని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు గత వారం రోజులుగా అక్కడనే ఆ ప్రజల పక్షాన ఎవరు పేదలు ఎవరు నిరుపేదలు ఎవరు అని చెప్పేసి గుర్తించి ఆడ 466 మందిని నిరుపేదలుగా గుర్తించి వాళ్లకు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన బట్టి విక్రమార్క గారు సంబంధిత యంత్రాంగం చేత ఇక్కడ వాళ్ళకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఏ ఒక్క పేదవారికి అన్యాయం జరగదని చెప్పేసి అన్నారు. అదే పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేసినందుకు, ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు పిలవడానికి ఆస్కారం కల్పించినందుకు శ్రీరాణకు మాత్రం ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం ఉన్నది. మొన్న మనం చూసినాం, అక్కడ ఒక వీడియోలో ఒక బాధ చెప్తున్నాడు. ఎవరైతే గతంలో అక్కడ పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక పట్టాన్ని 4 చేతిలో పెట్టి మీరు ఉన్నూరా అని చెప్పేసి అలా తోలేరు, అలా ఇబ్బందులు పడ్డా, మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పేసి సందర్భాలు ఉండే. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి కూల్చేసినప్పటికీ వాళ్ళకు శాశ్వతంగా న్యాయం చేయాలని చెప్పేసి ముందుకు వచ్చింది. అందులో ఖమ్మం వెలుగుమట్ల భూదాది కూల్చివేతలు కీలక పరిణామం చోటు చేసుకున్నది. 331 మంది బాధితులకు గుర్తించిన ప్రభుత్వం ఖమ్మం కలెక్టర్లలో టోకెన్ల పంపిణీ చేస్తారు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ప్లస్ ఇంటి స్థలాలు ఇవి మంజూరు చేయడానికి ఈరోజు టోకెన్లు కూడా అందిస్తూ ఉన్నారు. మాట ఇచ్చినట్టు నిలబెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీరాణ గారికి అందరికి టీఆర్ఎస్ నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పేదల పక్షంగా నిలబడ్డ మీరు శాశ్వతంగా 10 కాలాల పాటు ఉండాలని చెప్పేసి అదే పేదలు దీవిస్తూ ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని తిట్టిండ్రో ఆ ప్రజలు ఈరోజు మిమ్మల్ని కొలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన న్యాయం ఈరోజు జరిగింది, ఈరోజు జరుగుతూ ఉన్నదని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి పేదల పక్షాన ఉన్నందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం అనే యోచనలో ఈరోజు ప్రభుత్వం నిలబడ్డది. ఇది పేదల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల న్యాయం చేసింది. ఎందుకంటే ఎంతో మంది ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ చేసినటువంటి ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యం తెస్తానటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆ పేదల జీవితాల్లో వెలుగును నింపుతాడని చెప్పేసి వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. నిజంగా మీరు ఎక్కడైతే ఇది చేసినందుకు ఖమ్మము వెలుగుమట్ల బాధితుల పక్షాన ఎవరికైతే మీరు వాళ్ళకు ఈ ఇళ్ల స్థలాలు ఇళ్లను మంజూరు చేస్తున్నందుకు మీకు టీఆర్ఎస్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకోటి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో చాలా దిక్కులలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం చేసిండ్రు. కానీ ఎంతమంది ఉంటారా అక్కడ? వాళ్ళు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఉంటారో వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడో బయట ఉంటా ఉన్నారు. అంటే నిజంగా పేదలను గుర్తించలే. ఎవరైతే వాళ్ళ పార్టీకి కొమ్ము కాసిండ్రో, వాళ్ళ పార్టీ నాయకులకు ఉన్నారో, వాళ్ళకి ఓట్లు వేసిండ్రో వాళ్ళకు మాత్రమే ఇచ్చారు తప్ప నిజమైన పేదలు ఇవ్వలేక వాళ్ళు వచ్చేసి ఎక్కడో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న కొంపల అద్దె కొంపలలో కిరాయి కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ప్రజల పక్షాన కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీరు గత కొన్ని రోజుల నుంచి మీరు దాన్ని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారనేది కూడా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే చాలా డబుల్ బెడ్రూమ్లలో తనిఖీలు కూడా ముమ్మరం చేసింది. ఎవరైతే నిజంగా ఉండలేరో, ఎవరైతే పేదలు కాదో వాళ్ళని గుర్తించి నిజమైన పేదలకు అందియండి. ఏంటంటే ఈరోజు మాత్రం ఇది ప్రజాప్రభుత్వం చెప్పడానికి ఒక ఆస్కారం అయితే కనపడతా ఉన్నది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితుల పక్షాన మీకు టీఆర్ఎస్ నుంచి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పొంగులేటి శ్రీరాణ, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు మీరు నిండు నూరేళ్ళు ప్రభుత్వాన్ని ఇంకో 10 కాలాల కాడు నడపాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం అని చెప్పిన మీరు పేదల పక్షాన ఇళ్ల పట్టాలను మంజూరు చేసినందుకు టీఆర్ఎస్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీరు ఏదైతే మీరు అన్నారో, మీరు నిజమైన పేదలను గుర్తించి మీకు న్యాయం చేస్తామన్నారో ఆ ఇచ్చిన మాట నిలబెట్టినందుకు ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పడానికి ఆస్కారం కలిగింది. ఇది చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉన్న శ్రీరాణ. మీరు ఖమ్మం జిల్లాలో ఇక మీకు అక్కడ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరనేది
అనిపిస్తాను. కొద్దిమంది చెప్తాను సీనన్న మీ జీవితంలో మర్చిపోమే, మా పేరు నిలబడిరు, ఇందిరమ్మ ఇళ్ళను కూడా కట్టేయడానికి ముందుకు వచ్చిండని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ పేదల పక్షాన మీకు టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను.